నిన్న రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సిద్ధి అనే ఒక ఆమె రోడ్ మీద నడుస్తున్నప్పుడు ఒక అతను వచ్చేసి మీకు ర్యాపిడో కావాలన్నా నేను ర్యాపిడో అని చెప్పేసి మాట్లాడిన అనమాట. ఆమెకి రిపీటెడ్ టైమ్స్ లో ఆమెకు అడగడం జరిగింది. అయితే ఆమె గట్టిగా మాట్లాడుతూ ఒక వీడియో తీసింది. నువ్వు నిజంగా ర్యాపిడో బాయ్ అయితే నీ ర్యాపిడో ఐడి చూపెట్టు, లేదు అని అంటే నీది అసలు మొత్తం నీ వెరిఫికేషన్ ఏంది, నీ ఐడి ఏంది చూపెట్టు అని అన్నది. సో దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఆ నిజమైన ర్యాపిడో కాదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అసలు బండే చాలా ఎత్తలేదు వాడు. మళ్ళీ ర్యాపిడో గురించి ఎందుకు అడిగినా నాకు అర్థం ఎత్తలేదు. సో ఇట్లా కొందరు చేస్తున్నారు అని చెప్పేసి ఆమె డీటెయిల్ గా ఒక వీడియో తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. అది ఎందుకు వైరల్ ఎక్కువ అవుతుంది అని అంటే బికాస్ ఇది బోనాల టైంలో జరగడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ దీన్ని రాజా సింగ్ గారు డైరెక్ట్లీ పోస్ట్ చేశారు అనమాట ట్విట్టర్ హ్యాండిల్స్ లో. సో డైరెక్ట్లీ పోస్ట్ చేసేసి సో ఉమెన్ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ తెలంగాణ సిటీ. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు బైక్ టాక్సీ నడుపుకుంటూ ఉంటారు, వాళ్ళందరినీ మీరు వెరిఫై చేసుకొని పెట్టుకోవాలని చెప్పేసి పెడుతున్నారు. దీనికి టూ సైడ్స్ ఉన్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఎట్లా అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ వేరే సిచ్యువేషన్ లో పోతుందని కొందరు ఆరోపిస్తున్నారు. ఉమెన్ సేఫ్టీ కావాలి, వీళ్ళు కావాలని ఇట్లా చేస్తున్నారు, ఇది కైండ్ ఆఫ్ ఈవిటీజింగ్ హరాస్మెంట్ అని ఒక సైడ్ అంటున్నారు. ఇంకొకళ్ళు ఏమంటున్నారు అంటే ఈమె ఆల్రెడీ ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. రీసెంట్ గా మనం చూస్తున్నాం కదా కొందరు ఫేమస్ కావాలని చెప్పేసి చేస్తున్నారు. సో అట్లా ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకొని ఈమె కావాలని చెప్పేసి ఫోర్స్ఫుల్లీ చేసి దాన్ని ఆమె పెట్టింది అన్నట్లు మాట్లాడుతున్నారు. దాన్ని మన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని లేపేసి ఇప్పుడు రాజా సింగ్ గారి దాకా తీసుకెళ్లారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దీని మీద మీరేమంటారు కామెంట్ చేయండి. అంటే మీరు చేసింది కరెక్టా, లేదు రియల్లీ ఉమెన్ సేఫ్టీ మనకు కావాలన్నా జస్ట్ ఒక ఫేమ్ కోసం చేసింది అనుకుంటారు, ఏమనుకుంటారో మీరు కామెంట్ చేయండి.